హాయ్ గాయ్స్. 'అనగనగా ఒక రాజు' నైట్ మూవీ ప్రీమియర్ షో అయితే చూడటం జరిగింది. ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సో, 'అనగనగా ఒక రాజు' మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, మన నవీన్ పొలిశెట్టి గారైతే నిజంగా వన్ మ్యాన్ షో చేశారు మూవీ మొత్తం అయితే. మూవీ ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ స్లోగా స్టార్ట్ అవుతుంది. వన్స్ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ వరకు నిజంగా అసలు మనం నవ్వుతూ థియేటర్ నుంచి బయటికి వెళ్తాం. అంత బావుంటాయి కామెడీ సీన్స్ అయితే. నెక్స్ట్ డైలాగ్స్ అండ్ కామెడీ నవీన్ పొలిశెట్టి గారు. కామెడీ టైమింగ్ అయితే అసలు మామూలుగా వర్కౌట్ అవ్వలేదు మూవీలో. అండ్ ఆ ఎనర్జీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్రేమ్స్ కూడా. అండ్ ఇంకోటేందంటే నవీన్ పొలిశెట్టి గారు డ్రెస్ కాస్ట్యూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి అతని కాస్ట్యూమ్స్ కూడా. ఓవరాల్‌గా మన రాజు గారిది వన్ మ్యాన్ షో నడిసింది మూవీ. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ వెనక తిరిగే కామెడీ సీన్స్ గానీ, అలాగే బుల్లిరాజు కామెడీ టైమింగ్ గానీ, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో మాత్రం. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఫన్ కాన్వర్జేషన్ గానీ, హీరో, హీరోయిన్ మధ్య, అలాగే బుల్లిరాజు అండ్ హీరో మధ్య చాలా బాగున్నాయి. అసలు నవ్వుకుంటాం మనమైతే థియేటర్‌లో. గింత గ్యాప్ కూడా ఇవ్వరు మనకి. ఆ బోరే కొట్టనివ్వరు. అసలు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు నవీన్ పొలిశెట్టి గారైతే. అండ్ నెక్స్ట్ సాంగ్స్ విషయానికొస్తే 'భీమవరం బాల్బా' సాంగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సాంగ్‌కైతే. నెక్స్ట్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ పెద్దగా ఏముండదు. చాలా చాలా సింపుల్ స్టోరీయే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక మంచి పాయింట్ ఉంటుంది. కానీ దాన్ని వీళ్ళు బాగా యూజ్ చేసుకోలేదు. అదొకటే కొంచెం నెగెటివ్ పాయింట్. అండ్ మీనాక్షి చౌదరి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నామనైతే డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చి హిట్ కొట్టారు. మళ్ళీ ఈ ఇయర్ కూడా 'అనగనగా ఒక రాజు' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో హిట్ కొట్టేశారనమాట ఫైనల్లీ. అండ్ ఆమె కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ కొంచెం బోరింగ్‌గా అనిపించింది నాకైతే. ఎందుకంటే అప్పటి వరకు మనల్ని కామెడీతో నవ్వించి, నవ్వించి లాస్ట్‌లో నవీన్ పొలిశెట్టి గారికైతే కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయన్నమాట. అలా అంటే ఫైటింగ్ సీన్స్. ఇలా హై అని లేపుతారు. కానీ అదొక్కటే వర్కౌట్ అవ్వలేదనిపించింది నవీన్ గారికి. ఎలాగైనా కామెడీ ఎంటర్‌టైనర్ కాబట్టి అది కామెడీ ఉంటే బాగుందనిపించింది. డీసెంట్ క్లైమాక్స్ పెద్దగా ఏముండదు. అండ్ ఫైనల్లీ వరుస ఫ్లాప్స్‌తో వస్తున్న మన 'చింటూ బాయ్‌కి' అదేనండి ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి హిట్ పడిందనమాట. అండ్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.